అనారోగ్యం అయిపోయి హాస్పిటల్ పాలైపోయి మంచం మీద పడినప్పుడు దేవుడు వాక్యం గుర్తుకొస్తుందండి. అయ్యో నా సేవకుడు చెప్పాడు, ఒక దినము మానేస్తే 1000 దినాలతో సమానం. దేవుడు ఇస్తేనే కదండి, ఆరోగ్యం ఇస్తేనే ఈరోజు మనం కష్టపడుకోగలుగుతాం. దేవుడు ఆరోగ్యం కోల్పోతే మనం పని చేయగలుగుతామా? అన్ని ఆయన ఇస్తాడు, ఆయుష్కాలం ఆరోగ్యం సమస్తము ఆయన ఇస్తాడు. కాబట్టి దేవుడు మాటలు దేవుడు వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అయ్యో ఈ రోజు మందిరానికి వెళ్ళలేదు, అందుకే మాకు ఈ శ్రమ, ఈ రోజు దేవుడి మాట వినలేదు, సేవకుడి మాట వినలేదు, మనకి అందుకే ఈ రోజు సమస్యలు అప్పులతో ఉన్నాం, ఈ బాధలు ఉన్నాయి అని అప్పుడు బాధపడతాం. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. అందుకే హిజ్కియా జీవితంలో యుద్ధంలో వెళ్ళినప్పుడు దేవుడు వాక్యాన్ని వెంబడించాడు. అందరిలాగా పాపంలో పడిపోలేదు. ఆయన యొక్క వాక్యమే ఆయనని బ్రతికించి యుద్ధంలో గెలిపించింది. ఆ వాక్యం వెంబడిస్తే దేవుడు మనల్ని, నీ వాక్యమే నన్ను బ్రతికించును, పాపంలో పడకుండా ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట.